తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజలు రైతుల నడ్డి విడిచేలా విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కాంల ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికలకు ముందు ఏ సభకు వెళ్లినా సందర్భం ఉన్నా లేకున్నా తాము రాబోయే 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి రాగానే ఛార్జీల పేరుతో భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 15,485 కోట్లు భారం వినియోగదారులపై వేయడంతో పాటు ఆ పాపాన్ని గత వైసీపీ ప్రభుత్వంపై నెట్టివేశారని ధ్వజమెత్తారు. ఛార్జీలు తగ్గిస్తాము, నా దగ్గర మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుని కూడాను వ్యాపారవేత్తలు చేస్తాను, మీ దగ్గరే విద్యుత్తు ఉత్పత్తి చేయిస్తా, అది కొంటాను, మిమ్మల్ని చేస్తాను, సంపద సృష్టిస్తా అనేటువంటి మాటలు చెప్పి ఆ యొక్క మాటలు కూడా ఒక్కసారి మనం చూస్తే పేపర్ క్లిప్పింగ్స్ వాళ్ళు ఏమన్నారు అనేటువంటిది ఒక్కసారి గమనిద్దాం. మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం. తిరువూరు భీమవరం సభల్లో చంద్రబాబు 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచాం, తగ్గిస్తాం. ఎప్పుడుది? 2024 జనవరి 8వ తారీఖున నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రజలకిచ్చినటువంటి వాగ్దానం. తర్వాత ఆగస్టు 3వ తారీఖున 2023 పులివెందులు వచ్చి 5 ఏళ్ల పాటు కరెంట్ ఛార్జీలు పెంచము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచము, తగ్గిస్తాము. ఈనాడు ఎల్లో మీడియా ఏం చేస్తుందో మరి ఆ యొక్క రామోజీ గారు. తర్వాత ఆ సభల్లో వీడియోలు కూడా జస్ట్ ఒక క్లిప్పింగ్ చూపిద్దాం. ఆయన ఏమన్నారు ఏంటి అనేది. అప్పుడేమో ప్రజల ముందు వెళ్ళేసి ప్రతి సభలో పెంచాం పెంచాం పెంచాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతాం పెంచుతాం పెంచుతాం, నడ్డి విరుస్తాం నడ్డి విరుస్తాం. ఈ యొక్క కొత్త స్లోగాన్స్తో ప్రజల యొక్క ఏ విధంగా ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎవరైనా కూడా ఏంటంటే, అయ్యా మనం మాటిచ్చాము, 1 సంవత్సరమైనా కూడాను కాస్త ఓపిక పడతాము, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి పరిపాలన చేసే వాళ్ళకు ఉంటుంది. కానీ ఈయన ఏం చేశారు? వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు భారం, విద్యుత్ ఛార్జీల అదనపు భారం ప్రజల నెత్తి మీద వేశారు. ఎంత? 15,485 కోట్ల రూపాయలు. సరే, అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారి పాపకం, జగన్ గారు చేశారు, గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం. ఏది మాట్లాడినా కూడాను జగన్ గారే గుర్తొస్తారు వాళ్ళకి. సరే, మొదటి సంవత్సరాలు గడిచిపోయింది, ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని తాగారు కదా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. श्रीजमेश्वरीं चन्द्रसूर्याग्निर्वाभां श्रीमहालक्ष्मी उपास्महे। धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वरुः धनमिन्द्र बृहस्पतिर्वर्णं धनमश्नुते वैनदेयसामं स्वाहाय नमः स्वदाय नमः सुदाय नमः धन्याय नमः हिरण्मयाय नमः लक्ष्म्यै नमः नित्यपुष्पाय नमः विभावर्यै नमः आदित्यै नमः विद्यै नमः दीप्ताय नमः उस्ताय नमः उस्ताय नमः. నెల్లూరు స్వర్ణాల చెరువు కోర్కెల అద్దనకు వేదికైంది.
వరాల రొట్టెలను ఒడిసిపట్టేందుకు భక్తులు పోటీ పడ్డారు. బారా షాహీద్లను దర్శించుకునేందుకు సింహపూర్లో దారులని దర్గా వైపు మళ్లాయి. కుల మత వర్గభేదాలు లేకుండా తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు పోటెత్తింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వర్ణ చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికల రొట్టెల మార్పిడి చేసుకున్నారు. మతబోధకులైన యుద్ధవీరుల త్యాగనేతని స్మరిస్తూ సమాధులను దర్శించుకున్నారు. 5 రోజుల పాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలనే కుట్రలో భాగంగానే ఆయన ఇంటిపై దాడి చేశారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ప్రసన్నకుమార్ రెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి దంపతుల ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలతో సహా ఫిర్యాదు చేసిన కూటమి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తూ ధ్వజమెత్తారు. రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి. ఎలక్షన్ సమయంలో తప్పితే తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని ఉండే పరిస్థితి ఉంటుంది. 24 ఎలక్షన్ తర్వాత నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాను కల్పిస్తూ ఉంది. మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా అరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉండేది. దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంత దారుణంగా ఒక వయసైన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరిమూక వీడియోస్ కూడా చూడడం జరిగింది. పెద్ద అల్లరిమూక అంతా సుత్తులు మారణాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. వయసైన పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు. ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ, జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఈరోజు ఇంత దారుణంగా చేయడము చాలా దారుణమైన విషయము. పోలీసులు వెంటనే ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో వాళ్ళందరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక అరెస్ట్ లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేసు ముందుకు పోయే పరిస్థితి కూడా కనపడడం లేదు. పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అండగా ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకుంటే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. లీగల్గా మాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 5 సంవత్సరాలు వైసీపీ రాక్షస పరిపాలనని చవిచూసిన ప్రజలు ఈవేళ అత్యంత ఆనందకరంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా బాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుందండి, చాలా బాగుందని చెప్పిన వాళ్ళే 100% ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ బాగుందని చెప్పిన వాళ్ళే, బాగాలేదని చెప్పిన వ్యక్తులే కనపడలేదు. ఈవేళ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి
అన్నీ రాసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే రౌడీ షీటర్లో స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకుని గంజాయి డ్రగ్స్ నేరాలపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. అందువల్ల మరి ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎకరాలు మరి గంజాయి సాగుని అరికట్టగలిగిన పరిస్థితి. ఈవేళ ఒక్క ఎకరంలో కూడా గంజాయి సాగు లేకుండా చేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం. మహిళా సంక్షేమానికి మరి డ్వాక్రా గ్రూపులకు 28,000 కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకుల నుంచి ఇప్పించే విధంగాను దానికి గతంలో ఉన్న 13% 11% తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళల మీద వేధింపులు, ఆ వేధింపుల్ని గణనీయంగా అరికట్టడం జరిగింది. ప్రజలకి నిద్ర లేకుండా చేసిన ఆ ల్యాండ్ టైటిల్ యాక్టు మరి రాగానే దాన్ని ఒక్క కలంపోటుతో తీసేయడం జరిగింది. అలాగే మరి 68 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించడం జరిగింది. 48 గంటల లోపలనే మరి రైతులకి డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 45-46 లక్షల మించి కొన్న పరిస్థితి లేదు. ఈవేళ ఎంత ఉంటే అంతా కూడా కొనేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, మన పార్లమెంటు సభ్యుడు శ్రీనివాస్ వర్మ గారు కానీ చాలా మెరుగైన పరిపాలన వాళ్ళు ఇస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత అభివృద్ధి కాముగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటన్న హోంమంత్రి అనిత. ఆ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శ. కడప జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. పిలుపునిచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్న ఎమ్మెల్సీ అనురాధ. ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.